ఓం శ్రీమాత్రే నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరిలోని 21వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. అలాగే దాని యొక్క అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం. తటిల్లేఖా తన్వీం తపనససి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితలమలామాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. మెరుపు తీగవలే సూక్ష్మమైనది, సూర్య చంద్రాగ్నుల మయమైనది, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు అనబడే 6 చక్రముల కమలముల పైన ఉన్నది. మహాపద్మాటవి అనగా సహస్రార పద్మమునందు ఆసీనమైనది నీ సమయకళ. అట్టి కళను మాయా వికారములు తొలగిన నిర్మలమైన మనస్సును కలిగిన మహాత్ములు మాత్రమే దర్శించుచు పరమానంద లహరిని అనుభవింపగలరు. ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం శ్రీమాత్రే నమః.